ఇదే వేదికగా ఒక 2 మాటలు చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మంత్రులు, మహిళా మంత్రులు, హోమ్ మినిస్టర్గా కానివ్వండి, అనేక పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్యాయం జరుగుతోంది అంటే 1-2 రేపులు జరగడం సహజం అనే చెప్పే తత్వం వాళ్ళదైతే, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన తల తీసే చట్టం తీసుకొస్తా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ సుగాలి ప్రీతి ఇష్యూ అయితే ఏంటి, తెలంగాణలో చైత్ర ఇష్యూ అయితే ఏంటి, మళ్ళీ చెప్తున్నారు, రాష్ట్రాలతో సంబంధం లేదు. ఒక మహిళకి, ఒక బాలికకి ఇబ్బంది జరిగితే ఆయన చలించే తత్వం. 2018లో ఎక్కడో కాశ్మీర్లో ఆసిఫా అనే అమ్మాయి అతి క్రూరంగా మానభంగానికి గురైతే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2018లో ఇందిరా స్టాచ్యూ దగ్గర వారు ఆ రోజున ధర్నా చేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రాబోయే రోజులు మనవే, బాధ్యత మనదే. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను, ఇదే ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను, తాడేపల్లి ప్యాలెస్ కి వినిపించేలాగా ఒక మాట చెప్దాం. సార్ ఎప్పుడు చెప్తారు, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, దారంతా గతుకులు. కానీ మనందరి దగ్గర ఏముంది, గుండెల నిండా ధైర్యం, ధైర్యం, ధైర్యం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై తెలంగాణ, జై ఆంధ్ర, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్.